బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి అడ్డుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును నియమించడంతో బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కట్టడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే కాంగ్రెస్ దోచుకుంటోందని బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని అంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు ఉన్నారు. ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పైన, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం వారితో. సార్, ప్రధానంగా ఇప్పటికే అటు తెలంగాణ కర్ణాటక సర్కార్లు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారిపోయింది అనేది ప్రధానంగా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. దేని చూసి చేస్తా ఉన్నారు? ఇక్కడి నుంచే డబ్బు మూటలు తరలిస్తా ఉన్నారు అనేది వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎక్కడ డబ్బు మూటలు? ఎక్కడివి? ఏమైనా కొల్లగొట్టినే ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా చేసినవి ఉన్నాయా? ఇలా ఉన్న అప్పు కట్టుకునేగానే సరిపోతలేదు, ఉన్న అప్పు కట్టడానికి అప్పుకు వడ్డీ కట్టడానికి సరిపోతలేదు. డబ్బు మూటలు మోసే అన్నమాట వాస్తవం. ఈ అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు. కావలిస్తే ఇది ఒక నేషనల్ పార్టీ. ఈ పార్టీ ఢిల్లీలో ఉంది, గల్లీలో ఉంది. ఈ గల్లీలో ఉన్న పార్టీ కాదు ఇది. దీనికి ఒక సంస్థాగతంగా అట్ సేమ్ టైం ఢిల్లీలో కూడా ఒక అధిష్టానం ఉంటుంది. ఖచ్చితంగా ఒక కుటుంబంలో మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా, మనం కుటుంబ పెద్దలాగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ మేము ఏం చేస్తున్నాం, మేము ఖచ్చితంగా పెద్ద మనుషులు మాకు కూడా సూచనలు సలహాలు ఇస్తారు. మరి ఆ రోజు ఈ రాహుల్ గాంధీ గారు వచ్చే కదా వరంగల్ డిక్లరేషన్లో ఖచ్చితంగా వరికి మద్దతు ధర ఇస్తాం, లేదా బోనస్ ఇస్తామని చెప్పి, మరి ఆ రోజు ఆయన చెప్పిన మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధర ఇస్తా ఉన్నాం, సేమ్ టైం బోనస్ కూడా ఇస్తా ఉన్నాం కదా. మూటలు మోయేది ఎప్పుడు సాధ్యం అంటే ఏ దాని పేరు మీద ఒక దాని పేరు మీద ఓ ప్రాజెక్ట్ మీద దుడ్లు కొల్లగొట్టి తీసుకొని మోస్తే అది మూటలు అంటారు. దాన్ని ఉన్న అప్పులకే వడ్డీలు కట్టే పరిస్థితి, ఇబ్బందులు పడతా ఉంటే ఇక మూటలు ఎక్కడివి ఏంటివన్నా సోదరా? మరోవైపు బనకచెర్ల ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతా ఉంది. బనకచెర్ల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా గత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి 3000 టీఎంసీలు గోదావరిలో కలుస్తున్నాయనేటటువంటి బ్రహ్మ పదార్థాన్ని సృష్టించిందే కేసీఆర్ అనేటటువంటి కామెంట్ చేశారు. అది సిడబ్ల్యూశ్రీ చెప్పిన 56 ఏళ్ల డేటా ప్రకారం చెప్పినటువంటి వివరాలు అనేది కూడా హరీష్ రావు కొద్దిసేపటి క్రితం చెప్తాం. చెప్పండి, తప్పే ఉంది. దీని మీద ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మనం డిస్కస్ చేద్దామని చెప్పాం కదా. 100% అసెంబ్లీ డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు బనకచెర్ల సంబంధించిన విషయాలు కూడా ఈ పవర్ ప్లాంటేషన్ ఇయ్యకన్నా ముందు మాలో ఉన్న అవగాహన ఒకలాగా ఉండి, ఇచ్చిన తర్వాత నీటి చుక్క ఎటుపోతా ఉంది, ఎక్కడ ఆగుతా ఉంది, ఎక్కడ దేనికి ఎవరు ఎక్కడ పోయి ఏం మాట్లాడినారు, రాయలసీమ రథసీమ చేస్తా అని చెప్పింది ఎవరు, ఊకే మాట్లాడి సరిపోదండి. క్లిప్పింగ్తో సహా ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న మాట గుర్తు చేస్తూ ఫైనల్గా చెప్పండి, ఈ బనకచెర్లకు పర్యావరణ అనుమతులు రాకుండా నిలపడంలో ప్రభుత్వం కృషి ఉందా, లేదంటే బీఆర్ఎస్ మొదటి నుంచి పోరాడుతూ ఉంది అనేది కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ గోదావరి నుంచి తీసుకుపోయే కదా మీరు యుద్ధం బేసిన్లు బేషాజాల్లో చెప్పింది ఎవరు? ఏ ముఖ్యమంత్రి గారు చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు? చెప్పేది వాళ్ళే. నీళ్లు 1000 టీఎంసీలు వేస్ట్గా పోతున్నాయి, వాడుకోండి అని చెప్పింది వారే, దీన్ని ఊతం చూపించింది వారే. సేమ్ టైం రోజమ్మ గారి దగ్గర భోజనం చేసి నేను అక్కడ ఉన్నటువంటి ప్రెస్ సోదరులు అడిగినప్పుడు ఖచ్చితంగా రాయలసీమ రథసాధన చేస్తా, అందరం కలిసిమెలిసి ఉండాలి, ఏం విభేదాలు లేవని చెప్పింది ఎవరు? ఈరోజు దాని పట్ల పరిపూర్ణంగా అవగాహన ఉండి ముఖ్యమంత్రి గారు ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఖచ్చితంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఖచ్చితంగా బనకచెర్ల ద్వారా నష్టపోతామని చెప్పి ఆపిన సందర్భాలు చూశారు కదా మీరే. నేను చెప్పడం గొప్ప కాదు, మీరు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సేమ్ టైం దిస్ ఇష్యూకి మధ్య ఉండేది మీరే కదా. ప్రతి సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి 100% బనకచెర్ల ద్వారా వాళ్ళు చూపించినటువంటి ఉత్సాహం, మేము ఆపే విధానం ప్రతిదీ కూడా నిన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో క్లియర్గా తెలిసింది. దాని ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంది. అంత డెప్త్ కాకుండా ఈరోజు ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు పోతా ఉన్నాయి, ఎందుకు వీళ్ళు చెప్పాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన అంశాల పట్ల కొంత అవగాహన కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ విధంగా మాట్లాడగలుగుతా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుని నియమించినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీసీఎం నినాదంతో జనంలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్, అది వారి పార్టీకి సంబంధించిన అంశం. కానీ అనుకున్నాం ఈసారి బీసీకి అవకాశం ఇస్తారని చెప్పేసి. వాళ్ళు ఏనాడు కూడా బీసీకి అవకాశం ఇవ్వలే. గతంలో కూడా మన ఎవరు ఉండరు కదా, బండి సంజయ్ గారు ఉంటే మధ్యలోనే తీసేసి కిషన్ రెడ్డి గారు చేసినట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు నిన్న కూడా ఈటల రాజేందర్ గారు చేస్తారు డిస్కస్కి వచ్చింది. తర్వాత
తీరా చూస్తే అంటే ఇది సహజ సిద్ధంగా బీసీల పట్ల వాళ్ళకున్న ఆలోచన విధానం మళ్ళొకసారి బయటకు వచ్చేసి. మంత్రి వాకిటి శ్రీహరిముద్ర చెప్తున్నటువంటి మాట ప్రధానంగా బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు. దాంతోపాటుగానే బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రాకుండా అడ్డుకుంది ముమ్మాటికి ప్రభుత్వమే అనేది కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్.